వికారాబాద్కు నీల హామీలు, బీఆర్ఎస్ బీజేపీలపై తూటాలు, కాంగ్రెస్ను ఓడించేందుకు వారివి చీకటి ఒప్పందాలన్న రేవంత్. కాంగ్రెస్ నాయకులు స్టువర్టుపురం కంటే పెద్ద దొంగలు, గ్యారెంటీలపై ప్రశ్నిస్తే బూతులు తిప్పుతున్నారంటూ కేటీఆర్ ఫైర్. కేసీఆర్ను కాపాడుతుంది రేవంత్ రెడ్డి, కేంద్రంపై నిందలు వేయొద్దని కిషన్ రెడ్డి హితవు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి పునాది, దేశానికే గేమ్ చేంజర్గా మారుతుందన్న చంద్రబాబు. తిరుమల లడ్డు పవిత్రతను వైసీపీ సర్కార్ దెబ్బతీసింది, క్లీన్ చీట్ ఎవరిచ్చారో చెప్పాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ డిమాండ్. దేశంలో క్వాంటమ్ టెక్నాలజీకి పునాది పడింది, ఏపీలో అనేక మార్పులు వస్తాయన్న మంత్రి లోకేష్. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, కీలక కేసులు డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు దగ్ధం. మున్సిపల్ ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకోండి, గాలి మాటలు చెప్పేవారిని నమ్మొద్దన్న సిపిఐ నారాయణ. ఇవాళ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ పర్యటన, ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొననున్న సీఎం. కాంగ్రెస్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు, మున్సిపల్స్ క్యాంపెయిన్లో రౌడీయిజం చేస్తున్నారని కంప్లైంట్. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, పలువురికి తీవ్ర గాయాలు. నల్గొండ జిల్లా ముకుందాపురంలో ప్రమాదం, కాలువలోకి దూసుకెళ్లిన కారు, దంపతులు గల్లంతు. తిరుపతి జిల్లాలో 22 కేజీల గంజాయి పట్టివేత, ఒడిశాకు చెందిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు. నంద్యాల జిల్లాలో దొంగల బీభత్సం, ఓ ఇంట్లో 50 తులాల గోల్డ్, 12 కేజీల సిల్వర్ అపహరణ. నెల్లూరులో భారీగా ఎర్రచందనం పట్టివేత, 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. పోలవరం జిల్లా దేవరపల్లిలో ఫుడ్ పాయిజన్, ఆశ్రమ పాఠశాలలో 79 మంది విద్యార్థులకు అస్వస్థత. మహారాష్ట్రలోని గడ్చిరోల్లో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు, 1 జవాన్ మృతి. హర్యానాలోని సూరజ్ కుండ మేళాలో ప్రమాదం, కుప్పకూలిన జైన్ సింగ్, పోలీస్ స్మృతి. రైతులకు వ్యవసాయానికి ట్రేడ్ డీల్ రక్షణ కవచం, వికసిత్ భారత్ లక్ష్యానికి ఊతమిస్తుందన్న గోయల్. మలేషియా పర్యటనలో మోదీ పెట్టుబడులకు భారత్ హబ్గా మారిందని వెల్లడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా డెడ్ లైన్, ఈ ఏడాదిలోపు ఒప్పందానికి రావాలని వార్నింగ్. టీ20 వరల్డ్ కప్లో భారత్ శుభారంభం, యుఎస్ఏపై 29 రన్స్ తేడాతో ఇండియా గెలుపు.